నాన్న, నానమ్మ ఒక 10 రోజుల గ్యాప్ తర్వాత వాళ్ళని కలిస్తే నాకు హక్ ఇచ్చి ముద్దు పెట్టుకునే వాళ్ళరా. ఆ రోజు ప్రీతికి ఇచ్చింది అలాంటి కిస్సే, కంప్లీట్లీ నాన్ సెక్షువల్. అది ఆ హోలాగానికి అర్థం కాలేదు. 6 months తర్వాత కలుస్తున్నాం రా ఆ రోజు టెర్రస్ మీద. అయినా సెక్షువల్ అనిపించిన సారీ మర్మయే నా తప్పండియే నేను మాఫ్ మల్పలే పండదు బుడుతు పోతుడు అని చెప్పి పోవాలి నా అక్కడి నుండి. చిన్నప్పటి నుండి మా పెళ్ళైన కజిన్స్ని చూస్తున్నా. అసలు అందరం హాల్లో కూర్చుంటే అందరి ముందు వెళ్ళి బెడ్రూమ్ తలుపు వేసుకుంటుండే. హాల్ ఉన్న వాళ్ళు అసలు ఏం కానట్టు టీవీ చూస్తుండే. నో వన్ యూస్ టు డిస్టర్బ్ దెమ్, నో వన్ యూస్ టు జడ్జ్ దెమ్. అదేరా పెళ్ళికున్న పవర్. నీకు ఇంకా అర్థమైతలేదు కదా, నీకు చెప్తా క్లారిటీతో. సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్లో ఏమవుతుందంటే పిల్లగాని మీదకి ఉన్న ఇంప్రెషన్ వాళ్ళ మామది ఎప్పుడు మంచిది కాదు, మోస్ట్ బత్తర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ మీన్స్ మ్యారేజ్, సక్సెస్ అంటేనే పెళ్ళి. తండ్రి ప్రమేయం లేకుండా వీళ్ళ 4 ఏళ్ల కథ అయితే నడుస్తుందో అది ఆయనకి ఎప్పుడు నచ్చదు. అది ఎప్పుడు పోనీ పెళ్ళైనాక పిల్లగానికి వాళ్ళ మామ మీద ఇంప్రెషన్ మంచిగా జమాయించుకున్నా కూడా వాళ్ళ మామకి వీని మీద బత్తర్ ఇంప్రెషనే ఉంటుంది. నిజంరా, వాస్తవం ఇది, ఫ్యాక్ట్. అరే నువ్వేదో ప్రీతి అంటే నీకు చందమామ చుక్కలంతా లవ్ అనుకుంటున్నావు కదా, వాళ్ళ నాయనకి మిల్కీవే గ్యాలక్సీ కంటే తక్కువ లేదురా అనికి. వాడో దుర్మార్గుడు, వానికేం తెలుసు ప్రేమ గురించి. వాడు నిజంగా వాని కూతురుని అంతగానం ప్రేమిస్తే వాడు మాకెందుకు అడ్డం పడతాడు అనుకున్నావా? వాడు నీ స్టోరీలో అడ్డం పడ్డాడు కాబట్టే దట్ ఈస్ వేర్ హీ షోస్ హౌ మచ్ హీ లవ్స్ హిస్ డాటర్. దట్ ఈస్ హిస్ ఎక్స్ప్రెషన్. అండ్ ఈ మొత్తం సిరీస్లో నీ కోపం ఒకటే నీకు శత్రువు అయిందిరా. బా ఏం కనిపిస్తున్నావురా కానీ ఇవాళ నాకు. ఎందుకంటే ఫస్ట్ టైం నా లైఫ్లో నేను చెప్పిన మాట నువ్వు మూసుకొని విన్నావు కాబట్టి. ఏ ఓబే, నీతో తాగుడేంది? నిన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఎంకరేజ్ చేసుడేంద్రా, నేనేమన్నా అండర్ రేటినా? తాగు. ఏ పోరా పో, నేను తాగపో. తాగుబే, తాగురా, ఒకటి కలుపుకో, ఏం కాదు తాగు. ఏమైందిరా, ఎందుకు నవ్వుతున్నావు? చెప్పురా.